హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సో మీరు ప్రజెంట్ న్యూస్ కనుక చాలా క్లియర్ గా ఫాలో అవుతున్నట్లయితే మీరు ఒక విషయం గురించి తెలుసుకోవాలి క్లియర్ గా. ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ కూటమిలో అలజడులు ఏర్పడినట్లుగా ఏదైతే ఈ బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు కలిపి కూటమిగా ఏర్పడి విజయాన్ని సాధించారు ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఇప్పుడు ఇది విభజనకి దారి తీస్తోంది. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఒక్కొక్కరు విభిన్న అభిప్రాయాల ద్వారానే ఇది స్టార్ట్ అయింది అని అయితే కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి వాదన. మొన్న జరిగిన తిరుమల ఇన్సిడెంట్ కూడా దీనికి రుజువుగా మారింది. సో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ, సో ఎవరైతే ఈ టిటిడి చైర్మన్ ఉన్నారో ఆయన్ని క్షమాపణలు చెప్పండి అని అన్నారు. సో ఇలాంటి అలజడులు స్టార్ట్ అవుతూ వచ్చాయి. అయితే నిజంగా ఇది ఈ పొత్తు అనేది విడిపోయే అంశం నిజంగా జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఒక జాతకరీత్యా జ్యోతిష పరంగా అమరావు కశ్యప్ గారు మనకు మరిన్ని వివరాలు అయితే అందిస్తారు. నమస్తే కశ్యప్ గారు. సార్ మీరు గతంలో కూడా చెప్పారు సార్ ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడాం ఒకసారి మన ఛానల్లోనే. అయితే ఈ పొత్తు ఈ మధ్య కాలంలో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్లుగా కనపడతా ఉంది సార్. అసలు ఉంటుందా పొత్తు అనేది 2029లో మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఉండే అవకాశం ఉందా? మనం ఇది వరకు ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సమయం బట్టి ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన సమయాన్ని బట్టి ఇది వరకు విశ్లేషణ మనం ఇస్తాం. దాని ప్రకారం ఏదైతే ఈ ప్రభుత్వం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏర్పడిన సమయంలో గురుబలం శుక్రబలం, ఆ గురుబలం శుక్రబలం చేసే పనులు కానీ ప్రయత్నాలు కానీ ఎక్కువ కాలం సఫలంగా ఉండవు అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్న గ్రహగతులు బట్టి చూస్తే 27 వరకు ఈ ఈ ఈ కూటములకి ఈ ప్రభుత్వాలకి అంతగా ఢోకా లేదు. 27 తర్వాత వీళ్ళకి మార్పులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పాం. అట్లాగే అయితే ఎక్కువ మంది ఒక చోట ఉంటారో ఎక్కువ వచ్చేసరికి ఎక్కువ ఫలితాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటిప్పుడు ఇలాంటి అభిప్రాయ భేదాలు అయ్యి రావటం సహజంగా ఉంటుంది. అతి సర్వత్ర వర్జితం, అతి ఎప్పుడు మంచిది కాదు. అది ఒక విషయం. ఇక ఈ కూటమి వరకు చూసుకుంటే ఈ కూటమి ఏర్పడినప్పుడు ఆ రోజు ఏ రోజైతే మేమంతా కలిసి గడతాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడు గారిని చూసి బయటికి వచ్చి చెప్పిన రోజు అమావాస్య. అమావాస్య రోజు చేశారు. తర్వాత మీరు ఆథరైజ్డ్ గా ఎప్పుడు దీన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు అన్నది నాకైతే ప్రస్తుతం ఐడియా లేదు. ఆ రకంగా అమావాస్య నాడు ప్రారంభించింది ఏంటంటే దినదంగా వృద్ధి చెందుతుంది. వృద్ధి చెంది ఒక పాయింట్ వస్తుంది, పీక్ పాయింట్. ఆ పౌర్ణమి నుంచి డిక్లైన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ రకమైన పరిస్థితుల వల్ల మళ్ళీ ఈ విభేదాలు అనేవి కొంచెం పడచూపడం జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వాలకి అయితే 27 దాకా ఉండే అవకాశం దాకా లేదు ఉన్నది. 27 జూన్ తర్వాత ఏమైనా మార్పులు రావచ్చు. ఈ ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ లో కూడా కావచ్చు, మార్పులు జరిగే అవకాశం ఉంది అని ఇదివరకే చెప్పాం. అట్లాగే అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా జమిలీ ఎలక్షన్ల కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జమిలీ కోసం చేసి డ్యూయల్ ఎలక్షన్స్ చేసి కేంద్రాల్లోనూ రాష్ట్రాల్లోనూ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రక్రియని చాలా వేగవంతం చేస్తారు. దానికి కారణం కూడా ఇదే. అప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందో ఆ సమయంలో గురుబలం లేక ఆయనకి వృశ్చిక రాశి అనురాధ నక్షత్రానికి అప్పుడు గురుబలం లేదు, శని అర్ధాష్టమంలో ఉన్నాడు గనక ఆయనకు అనుకున్నంత మెజారిటీ బీజేపీకే కావాల్సిన నంబర్ 272 మ్యాజిక్ నంబర్ రాలేదు. అది చెప్పి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పోటీ చేసుకుని వాళ్ళంతటి వాళ్ళే 272 నంబర్ బీజేపీకే కావాల్సిన మెజారిటీ తప్పించుకునే ప్రక్రియలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఆ రోజు ముహూర్త బలం బట్టి ఆ రోజు ఏర్పడిన గ్రహగతులు బట్టి జరుగుతుంది. ఇది 27 వరకు ఈ రకంగా వచ్చే అవకాశం ఉంది. 27 తర్వాత అనేది
మనం ఇంకోసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్ని వేల మందితో కూడినటువంటి లక్షలు, చెప్పాలంటే లక్షల మందితో కూడినటువంటి పార్టీలు ఇవి, ఈ 3 కూటమి ఏదైతే పార్టీలు ఉన్నాయో, అయితే అందులో మెయిన్ గా ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించి ఈ కూటమి ఏర్పడడానికి కానీ కూటమి విజయాన్ని సాధించడానికి కానీ కారణమైంది ఈ మెయిన్ జనసేన అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనసేన ఒకవేళ విడిపోతే ఈ భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో వెళ్ళిపోయే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీతోనే పొత్తు పెట్టుకొని ఆ 2 పార్టీలనే సపరేట్ గా ఉంటాయా, నిలుస్తాయా? ఇమీడియట్ గా చూస్తే ఈ కూటమిలోని పార్టీలు వెళ్ళిపోయే అవకాశం ఇమీడియట్ గా లేదు. ప్రస్తుతం అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రకరకాల అభిప్రాయాలకి తావు ఉంటానే ఉంటుంది. ఈ ప్రజాస్వామ్య అధిపతి శని. ఈ శని ఉన్నప్పుడు ఎక్కువ మంది ప్రజలు కలిసి ఉంటారు, ఎక్కువ మంది గ్రూపులు కలిసే ఉంటారు. కానీ వాళ్ళకి వస్తా ఉంటాయి, అవి సర్దుకుంటా కూడా ఉంటాయి. ఇక్కడ జరిగేది చూస్తే పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అంటారు, లేదా మా కుంభలగ్నం అంటారు. ఆ 2 శని పాలితులే. అలాగే లోకేష్ లగ్నం, అతనిది కూడా శని పాలితులే. వీరిద్దరి మీద శని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సో ఎక్కువగా వీళ్ళకి విభేదాలు రావటం కానీ కలవటం కానీ కూడా అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ మంది అనేది ఇక్కడ విషయం కాదు. చివరికి రాజ్యానికి వాళ్ళ గ్రహగతులు ఎట్లా ఉన్నాయి, పాలన ఎవరు చేస్తున్నారు, వారి గ్రహగతులు ఎట్లా ఉన్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కూటమి ఉన్నప్పుడున్న పరిస్థితులను చూసిన తర్వాత వాళ్ళ దశల్లో కానీ వ్యతిరేక గ్రహాలు వచ్చినప్పుడు ఇలాంటి విభేదాలు వస్తూ ఉంటాయి. ఆ అంతర్దశల్లో గ్రహాల బలం ఎక్కువగా ఉంటే అవి విచ్ఛిన్నం, లేదా తక్కువగా ఉంటే మళ్ళీ సర్దుబాటు జరిగి కలిసి ఉంటాయి. దంపతులు ఉంటాయి, కొన్నాళ్ళు గొడవపడి విడిపోయి మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. సో ఇట్ ఏదంటే లవ్ హేట్ రిలేషన్షిప్, పరస్పర అనుకూలం కోసం పరస్పర అంగీకారంతో చేస్తే కనుక ఇవి మళ్ళీ ఎక్కువ సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు విడిపోవాలి అనే అంశం వస్తే ఇక్కడ మెయిన్ గా దేనికి సంబంధించి వాళ్ళు, అంటే అధికారం కోసమా, లేకపోతే కార్యకర్తలుకి సంబంధించి ఏదైనా అటు ఇటు విభిన్న అభిప్రాయాల వల్ల ఏదైనా డివైడ్ అయ్యే అవకాశం ఉందా? ఏ అవకాశం ఒకవేళ విడిపోవాలంటే కారణమయ్యే అవకాశం సార్? ప్రజాస్వామ్యంలో మెయిన్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ప్రజలు. ఆ ప్రజాభిప్రాయం అమలు పరిచేవాళ్ళు పాలకులు. ఇక్కడ ఏం చెప్తుంటే ప్రజాస్వామ్యంలో జనవాక్యంతో కర్తవ్యం అంటారు. ప్రజలంతా ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా ప్రజలైతే ప్రస్తుతం ఎవరిని ప్రభుత్వాన్ని మార్చే ఉద్దేశం కానీ అది వారికి లేదు. ఈ పాలకుల్లో ఉన్న విభేదాలు ఇప్పుడు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం ప్రజాభిప్రాయం ప్రకారం జరుగుతుంది. ప్రజాభిప్రాయ శాఖ చేసుకుని వారు దానికి తద్వారా ఏం చేయాలనేది చూసుకోవడం మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. అయితే ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరైనా మీ జాతకరీత్యా మీ జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉంటే ఖచ్చితంగా అమరో కశ్యప్ గారికి అయితే కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే ఆయన మీకు మాట్లాడి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ జాతకరీత్యా మీ జ్యోతిష పరంగా క్లియర్ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. అయితే అమరో కశ్యప్ గారు ఒక సెంటర్ అయితే నడుపుతున్నారు సార్. ఆ సెంటర్ పేరేంటి సార్ మీరు నడుపుతున్నది? కాశ్యప్ ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్, హోటల్ ఎస్వైన్ గ్రాండ్ ప్రెమిసెస్ అప్స్టేర్స్, వనస్థలిపురం. సో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి, ఒక ఇన్స్టిట్యూట్ కావాలి, జాయిన్ అవ్వాలి అని అనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. సో దీని కొరకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కూడా కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే మీరు పొందగలరు. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.